Hello everyone, welcome back to my mom's YouTube channel and happy Father's Day to everyone. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి టొరంటో ప్రీమియం అవుట్లెట్కి వచ్చామండి. నాకు నెక్స్ట్ ఇయర్కి మా బాబుకి కొన్ని ప్యాంట్స్ కావాలి స్కూల్కి వేసుకెళ్ళడానికి. ఇక్కడ చలి వింటర్ వచ్చేసి బాగా -30 -40 అలా ఉంటుందండి పీక్స్ వింటర్లో. సో దానికి నాకు కొన్ని ప్యాంట్స్ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో వెళ్దాము అని అనుకుంటున్నాను. నాకు ఈలోపు మా ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ గ్యాప్లో 40-70% సేల్ ఉంది, బాగున్నాయి డ్రెస్సెస్ అని. సో ఇంకా ఇక్కడ అవుట్లెట్కి వచ్చేస్తే మనకి అన్నీ దొరుకుతాయి కదా ఒకటే ప్లేస్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చానండి. యాజ్ యూజువల్గా నేనైతే ఫస్ట్ మన ఉమెన్ సెక్షన్కి వచ్చేసానండి. ఇక్కడ టాప్స్ అవి ఏమన్నా మంచిగా ఉంటే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ ఈ టాప్స్ సెక్షన్లో అన్నీ చూస్తున్నాను. నాకు ఇదైతే బాగా అనిపించింది. అన్నీ కూడా 40% 70% అప్ టు అలా ఉన్నాయండి. ఈ టీషర్ట్స్ వచ్చేసి $25 ఒక్కొక్కటి. దీనికి కూడా 30% ఏమో డిస్కౌంట్ పెట్టినట్టున్నారు ఆ రోజు. ఇంకా క్లాత్ అయితే చాలా బాగుందండి, మంచిగా సాఫ్ట్గా ఉంది టీషర్ట్స్. ఇంకా మా హస్బెండ్ మా బాబు వచ్చేసి వాళ్ళు ప్యాంట్స్ చూద్దాము అని చెప్పేసి వాళ్ళు ప్యాంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళారు. సో మెయిన్ టైం నేను ఇవి చూసేసి అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇవి చూస్తున్నాను. ఇంకా అమ్మాయిలవి అయితే చిన్నపిల్లలవి డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో అండి. అవి కూడా అంతే 50% 40% అలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి ఈ పిల్లల బట్టల మీద కూడా. ఇంకా మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే వాళ్ళు ప్యాంట్స్ చూస్తున్నారు. ఇంకా నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క ప్యాంట్ అయితే $75 ఉంది. దాని మీద 50% మనకి ఆఫర్ ఉందండి. అంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఆల్మోస్ట్ మనకి ఒక $40 వరకు పడుతుంది ప్యాంట్స్. ఇంకా వీటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయేమో, సేల్లో ఉన్నాయి అన్నట్టుగా ఇంకా అంతా నేను షాప్ అయితే ఒకసారి చూశాను. ఇంకా మెయిన్గా అయితే నేను టాప్స్ అవే చూశానండి ఎక్కువ. ఏమన్నా మంచిగా ఉంటే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అటు చూశాను. ఇంకా శాండిల్స్ ఒకటి సమ్మర్లో కూడా బాగుంటాయి కదా పిల్లలకి బయట వేసుకెళ్ళడానికి. సో మా బాబుకి ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పి అవి కూడా చూశాను. బట్ ఏంటంటే వాడికి ఎగ్జాక్ట్ సైజ్ అనేది కరెక్ట్గా మాకు దొరకలేదు అక్కడ. సో ఈ నైట్ జాగర్స్ ఇవి చూసి ఇంకా వేరే షాప్స్కి కూడా వెళ్ళి ఒకసారి చూసి ప్రైస్ అవి కొంచెం చూసుకోవచ్చు కదా, కంపేర్ చేసుకోవచ్చు కదా ఎక్కడ తక్కువ వస్తుందో అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ అయితే నేను కార్టర్స్కి వెళ్ళానండి. మంచిగా ఇది సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్ వేర్ అయితే న్యూ స్టాక్ అన్నీ వచ్చాయి. కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. అంటే క్లాత్ అది కూడా చాలా కంఫర్టబుల్గా పిల్లలకి మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక $22 అలా ఉన్నాయి ప్యాంట్స్. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ అయితే మా బాబుకి కార్టర్స్లోనే తీసుకున్నానండి ప్యాంట్స్. పీక్ వింటర్స్లో కూడా చాలా మంచిగానే అనిపించాయండి ప్యాంట్స్. బట్ ఏంటంటే పిల్లలు ఇంకా హైట్ అవుతూ ఉంటారు, 1 ఇయర్కి కొంచెం పెరుగుతూ ఉంటారు. అవి ప్యాంట్స్ పొట్టవుతూ ఉంటాయి. కొంచెం ఇక్కడ వాషింగ్ మిషన్ అండ్ డ్రైయర్స్లో మనం వేస్తాం కదా ప్యాంట్స్, కొంచెం సింక్ అవుతూ ఉంటాయి. సో ఇంకా ఎన్ని కొన్నా ఇంకా అంతే అండి, పిల్లలకి ఎన్ని కొన్నా తక్కువ అన్నట్టుగానే అవుతూ ఉంటుంది కదా. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ముందు కొంచెం తీసి పెట్టుకొని ఉంటే బెటర్ కదా అని చెప్పేసి తీసుకుందామని చెప్పి వచ్చాము ఈరోజు. ఇంకా నేను ఇక్కడ సేల్లో ఏమన్నా ఉన్నాయేమో చూశాను డ్రెస్సెస్. మాకు ఇప్పుడు కెనడాలో సమ్మర్ కదా, ఇంకా వింటర్ వేర్ అంతా ఇక్కడ సేల్లో పెట్టి బాగానే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ అలా పెట్టి ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయండి కార్టర్స్లో కూడా. ఇంకా నేను అక్కడి నుంచి అయితే నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లేస్కి వచ్చాను. ఈ చిల్డ్రన్స్ ప్లేస్లో ఏంటంటే కొంచెం ప్యాంట్స్ ఇక్కడ కూడా ఒకసారి చూద్దాము, ఈ 3 స్టోర్స్ ఎలాగో దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే ప్యాంట్స్ ఆల్మోస్ట్ $19 ఎంతో పడుతుందండి ఒక్కొక్క ప్యాంట్. క్వాలిటీ కూడా బాగానే అనిపించాయి. నేనైతే ముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఈ చిల్డ్రన్స్ ప్లేస్లో, షాపింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. ఈసారి చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పేసి తీసుకుందాము అని వచ్చాను. పిల్లలకి ఏంటంటే కొంచెం ఏజ్ ఇప్పుడు మా వాడు ఏంటంటే 6 to 7 ఇయర్స్ మధ్యలో కదా, కొన్ని ప్యాంట్స్ ఏమో పొట్టవుతున్నాయి. కొంచెం పెద్ద సైజ్కి వెళ్దాము అని చూస్తేనేమో అవేమో పొడుగవుతున్నాయి. ఈ ఏజ్లో కొంచెం ఒక్కొక్కసారి దొరకడం ఎగ్జాక్ట్ సైజు చాలా కష్టమండి.
సో, ఇదే సైజెస్ అవి చెక్ చేస్తూ ఉన్నాము. ఈ టీ షర్ట్స్ ఇవి కూడా మంచిగా బాగున్నాయి. ఒక్కొక్కటి $5, $7 అలా ఉన్నాయి. నాకు ఇంకా ఈ షూస్ మంచిగా అనిపించాయి అని ఇవి చూస్తున్నాను. వీటి మీద కూడా ఆల్మోస్ట్ మనకి 40% అలా ఆఫర్ ఇచ్చారు. ఇంకా స్విమ్ వేర్ అలాంటివి అయితే ఇంకా ఫుల్గా వచ్చాయండి. ఎందుకంటే ఈ స్విమ్మింగ్ క్లాసెస్, బీచ్, సమ్మర్ వస్తే ఇంకా ఇవి ఉంటాయి కదా. సో అదైతే బాగా కలర్ఫుల్గా మంచిగా కనిపించాయి. ఫైనల్గా అయితే ఈ ప్యాంట్సే మేము ఒక 6 ప్యాంట్స్ తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్కి అని చెప్పేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 5 days స్కూల్ ఉంటుంది కదా వీక్లీ. ఇంకా ఎప్పుడైనా వాష్ చేసినా చేయకపోయినా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఫైనల్గా అయితే ఒక 6 ప్యాంట్స్, ఇక్కడ ఈ కలర్స్ కూడా ఒక 6 కలర్స్, డిఫరెంట్ కలర్స్ అయితే మేము తీసుకున్నామండి. ఇక్కడ పిల్లలకి ఏంటంటే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక స్పేర్ డ్రెస్ కంపల్సరీగా పెట్టాలి. ఇన్ కేస్ ఎందుకంటే ఇక్కడ మనకి కిడ్స్ని కంపల్సరీ ఒక 2 times బయటికి తీసుకెళ్ళి ఆడిస్తారండి స్నో ఉన్నా కూడా. వాళ్ళకి డ్రెస్ అది పెట్టైనా కూడా వాళ్ళు తీసి చేంజ్ చేసుకోవడానికి అన్నట్టు ఆ డ్రెస్ పెట్టమని అంటారు. మా వాడైతే ఇక్కడ ఇంకా షార్ట్స్, ఈ టీ షర్ట్స్ ఇవి ఉంటాయి కదా అవి చూస్తున్నాడు. వాడికైతే అవి చాలా ఉన్నాయి ఇంకా అని చెప్పి అవి నేను ఏం తీసుకోలేదు. ఫైనల్గా అయితే ఒక 6 ప్యాంట్స్ అయితే ఈ చిల్డ్రన్స్ ప్లేస్లో తీసుకున్నామండి. తీసుకొని ఇంకా బయలుదేరాము. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. Don't forget to subscribe to my mom's YouTube channel. Thanks for watching, guys. Bye bye.